ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నిద్రపోయే ముందు ఈ కథ విను. నేను నీ పక్కనే కూర్చున్నాను అని నువ్వు తెలుసుకుంటావు అని బాబావారు చెప్తున్నారండి. బాబావారు చెప్తున్నారు అంటే అది అక్షరాల నిజమండి. మరి బాబావారు ఈ కథ రూపంలో మనకి ఏ సందేశాన్ని ఇస్తున్నారో బాబావారి మాటల్లోనే మనము విని తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. బాబావారు ఏమి చెప్తున్నారు అంటే, మనకి ఒక చిన్న కథ రూపంలో ఒక చక్కటి సందేశాన్ని, నేను ఎల్లప్పుడూ మీ దగ్గరే మీతో పాటే ఉంటాను అనే ఒక భావనని మనకి తెలియపరుస్తున్నారండి. ఒక ఊర్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారండి. వాళ్ళకి కొత్తగా పెళ్ళవుతుంది. వాళ్ళు ఇద్దరు కూడా తెలియకుండానే వాళ్ళిద్దరూ వేరువేరుగా బాబా భక్తులండి. ఇంకా పెళ్ళైన తర్వాత వాళ్ళకి చాలా కాలం పాటు పిల్లలు అనేది కలగరు. అయితే బాబాకి బాగా మొక్కుకుంటారు. మొక్కుకున్న తర్వాత వాళ్ళకి ఒక అమ్మాయి అనేది పుడుతుంది. కానీ అది బాబావారి దయ వల్ల కలిగిన విషయము అనేది వాళ్ళు గ్రహించలేకపోతారు. ఏదో వాళ్ళు పూజ చేస్తున్నారు, అడిగారనే కానీ అది మనకి బాబా దయ వల్ల కలిగిందన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారు. ఎప్పుడూ కూడా మాకు అది లేదు ఇది లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బాబా చేసే సహాయాన్ని వాళ్ళు గుర్తించలేరు. ఆ తర్వాత వాళ్ళకి ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పెరిగి పెద్దవ్వాలి అంటే వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. అయితే ఒకసారి ఏమవుతుందంటే, ఆయన పనిచేసే ఒక అతని దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఆయన లక్షాధికారి. వాళ్ళకు ఒక స్కూల్ ఉంటుంది. ఎప్పుడైతే ఇతను ఆయన దగ్గర పనిచేస్తూ ఉంటాడో అతని గురించి తెలుసుకొని నీతి నిజాయితీగా ఉన్నాడని చెప్పి వాళ్ళకు ఒక అమ్మాయి ఉందని తెలిసి మా స్కూల్లోనే చదివిద్దాము అని చెప్పి ఆ అమ్మాయికి కావాల్సిన చదువు ఖర్చు అంతా కూడా పెద్ద ఈ డిగ్రీ వరకు, పీజీ వరకు కూడా ఆయనే ఆ అమ్మాయి బాధ్యత అంతా చూసుకుంటారండి. అంతకుముందు బాబాని వాళ్ళు రోజు అడుగుతూ ఉంటారు, బాబా మా పిల్ల ఎలా చదువుకోవాలి, ఎలా పెద్దవ్వాలి, మాకు దగ్గర స్తోమత లేదు అని బాబాని అడుగుతూ ఉంటే బాబా వారే ఇతని రూపంలో వాళ్ళకి సహాయం చేశారండి. అది కూడా వాళ్ళు గుర్తెరగరు. అంటే బాబా ద్వారా జరిగింది అన్న విషయము వాళ్ళు తెలుసుకోలేకపోతారు. అలా అమ్మాయి పెద్దదవుతుంది. ఎప్పుడు కూడా బాబా ఏమి చేయట్లేదు మనకు అని అనుకునే స్థితిలోనే ఉంటారు. కానీ వాళ్ళకి కరెక్ట్గా బాబాని ఇదంతా చేస్తున్నారు, ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటున్నారు అనే విషయం వాళ్ళు గ్రహించలేకపోతారు. మనకి బాబా ఎప్పుడూ కూడా సచరిత్రలో కూడా చెప్తారు, మీరు ఎంత దూరంలో ఉన్నా, సప్త సముద్రాల దూరంలో ఉన్నా సరే సాయిరామ్ అనగానే నేను మీ దగ్గర ప్రత్యక్షం అవుతాను. మీరు చేసే ప్రతి నడవడిక నాకు తెలుస్తూనే ఉంటుంది. నేను ఒక్కసారి నా చేయి పట్టుకున్న తర్వాత నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా విడవను అని బాబా వారు చాలా సందర్భాల్లో చెప్పారండి. అయితే ఆ అమ్మాయి పెళ్ళిడికి వస్తుంది. ఆ అమ్మాయికి మంచి సంబంధం చూద్దాం అనుకుంటారు. అయితే ఒక అతను బాగా ఉద్యోగస్తుడు, అతను వస్తాడనమాట. వీళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయిని చూస్తాడు. అమ్మాయి పేదరికం అమ్మాయి అయినా సరే నేను అమ్మాయిని చేసుకుంటాను అని చెప్పి అంటాడు. కానీ బాబా వాళ్ళ ఆవిడ కలలో కనిపించి, తల్లి, ఈ పెళ్లి చేస్తే మీరు ఇబ్బంది పాలవుతారు అని చెప్పి కలలో బాబా ఆమెకి చెప్తాడు. అయితే ఆమె పొద్దున్న లేచేసరికల్లా ఆమె ఈ కథ మర్చిపోతుంది. తర్వాత వాళ్ళు వచ్చి చూసుకోవటము, వాళ్ళంతా బాగుందనుకోవటము, పెళ్ళి అంతా ఓకే చేయటము జరిగిపోతుందండి. పెళ్ళి ఓకే ఎప్పుడైతే చేసేస్తారో ఈమె ఈమె కళలో వచ్చిన బాబా చెప్పిన మాట మర్చిపోతుంది. ఎంతసేపు అతనుకున్న డబ్బు ఆస్తి చూసి అతను మంచి ఉద్యోగం ఉంది, అమ్మాయి సుఖపడుతుంది అని ఆలోచించి పెళ్ళి అనేది ఎంగేజ్మెంట్ చేసేసి పెళ్ళి కూడా త్వరగా అమ్మాయికి పెళ్ళి కూడా చేసేస్తారండి. బాబా వారు చిన్న చిన్న సంకేతాలను వాళ్ళకి చూపిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకునేలేని స్థితిలో ఉన్నారు. ఎంతసేపు వాళ్ళిద్దరూ కూడా ఒక మంచి ఇంటికి ఇస్తున్నాము, అబ్బాయి ఉద్యోగస్తుడు, పెళ్ళి అయిపోతుంది అని భావించారు తప్ప అతను ఎలాంటి వాడు అనేది వాళ్ళు ఆలోచించలేకపోయారు. పెళ్ళైన తర్వాత అతను సరిగా చూసుకోకపోవటం, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడము, డబ్బులన్నీ తాగేసి తిరుగుళ్ళకి, లాటరీలకి, వీటికి ఖర్చు పెట్టేయటము చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి పాపం ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి అలా పనుకొని ఉండగా బాబా అప్పుడు చెప్పిన మాట మళ్ళీ ఒకసారి కనబడుతుందన్నమాట. అయితే అయ్యో, నేను బాబా వారు మనకి చెప్పారు విషయము, మనమే ఆ విషయాన్ని వినలేము, వినకుండా మన అమ్మాయి పెళ్లి చేసేసాము, ఇదంతా మన తప్పిదమే, బాబా వారు ఎప్పుడూ మన దగ్గరే ఉంటారు, మనకి సూచనలు ఇస్తూ ఉంటారు అన్న విషయాన్ని ఆమె అప్పటికి గ్రహించగలిగింది. ఆ విషయాన్ని వాళ్ళ ఆయనకి చెప్పుద్దనమాట. చెప్పేసి ఇద్దరూ కూడా బాబా దగ్గరికి వెళ్ళి క్షమించమని, అతను మార్చమని చాలా ప్రాధేయపడి ఆమె పూజలు చేస్తుంది. బాబా
కొన్నాళ్ళ తర్వాత అతనికి చిన్న యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈమె చేసే సేవలకు, వాళ్ళ భార్య చేసే సేవలకు ముగ్ధురాలైపోయి అతను మారి వాళ్ళ భార్యని బాగా చూసుకోవటము అనేది మొదలు పెడతాడండి. ఇది ఈరోజు బాబావారు చెప్పే సందేశం ఏమిటి అంటే, నేను ఉన్నాను, నేను ఎప్పుడూ మీ పక్కనే ఉంటాను. ఒక్కసారి నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన తర్వాత మీ చెయ్యి నేను పట్టుకున్నాను అంటే ఎప్పటికీ మిమ్మల్ని విడవను. ఏదో ఒక రూపంలో మీకు నేను సహాయం చేస్తూనే ఉంటాను. అలాగే మీరు చేసే ప్రమాదం కానీ తప్పిదం కానీ జరగబోతూ ఉంటే కొన్ని సంకేతాల ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను. కానీ మీరు అది తెలుసుకోలేని స్థితిలో కొంతమంది ఉంటారు, కొంతమంది అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు. కాబట్టి బాబా మీద మనందరము కూడా నమ్మకం ఉంచి మనం చేసే పని యందు మనం శ్రద్ధ కలిగి ఉండి ముందుకు నడిస్తే బాబావారు తప్పకుండా ప్రతి దాని నుంచి కూడా మనల్ని తప్పించి మంచి సన్మార్గంలో, మంచి మార్గంలో మనల్ని నడిచేలాగా చేస్తారండి. మనకి ఎప్పుడూ కూడా కష్టాలను ఇవ్వకుండా, ఆ కష్టాలు ఉన్నా కూడా వాటి నుంచి తప్పించి మనల్ని మంచి స్థితికి బాబావారు తప్పకుండా తీసుకెళ్తారు. బాబావారు చెప్పేది ఏమిటంటే కర్మఫలాలు అనుభవించాలి. మీకు పెద్ద ఎత్తున కర్మఫలాలని ఒక చిన్న ఎత్తులో మనకి అంటే తక్కువ రూపంలో చేసి మన చేత అవి పడేలాగా చేస్తారండి. కాబట్టి బాబాని నమ్మితే మనకి జీవితం అంతా కూడా సుఖప్రదాయంగా ఉంటుంది అని బాబావారు తెలియజేస్తున్నారండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం సాయిరామ్.